చూడండి, వెల్డింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడండి. అది మనకి చూడండి ఒకసారి ప్రాబ్లము. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో అందుకని చెప్పడానికి గల కారణం ఇది. ఓకే, చూడండి ఒకసారి దాని యొక్క కండిషన్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని అంతా ఇదేమో 50 mm ఇచ్చాడు. సో డైమెన్షన్స్ చూద్దాం. ఇది 50 ఇచ్చాడు. ఓకే, సో అలాగే ఇది 100 ఇచ్చాడు. 9 వరకు 100 ఇచ్చాడు. లోడ్ వచ్చేసి 7.5 నుంచి లోడ్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి, ఏ వెల్డ్ కనెక్షన్ యాజ్ ఇన్ ద ఫిగర్. సో ఫిగర్ ప్రకారం ఇలా ఉంది. వెల్డ్ యొక్క కనెక్షన్ ఈ సబ్జెక్టెడ్ టు ఎన్ ఎసెంట్రిక్ ఫోర్స్ ఆఫ్, అంటే ఎసెంట్రిక్ లోడ్ పడుతుంది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కొంత లోడ్, కొంత డిస్టెన్స్లో కనుక లోడ్ పడుతుంది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి కొంత డిస్టెన్స్లో కనుక ఫోర్స్ పడితే దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. దట్ ఈస్ ఎసెంట్రిసిటీ అంటారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఎసెంట్రిసిటీ అంటారు. ఇది యాక్చువల్గా జీ. ఓకేనా, అసలు యాక్చువల్గా వెళ్ళి దీని మీద పడిందనుకోండి, డైరెక్ట్ దాన్ని ఎలాంటి లోడ్ అంటారు, టెన్షన్ ఆర్ కంప్రెషన్ ఆర్ షియరింగ్ లోడ్ అంటారు. కానీ ఇది కొంత లోడ్ తర్వాత కొంత డిస్టెన్స్ తర్వాత పడుతుంది. అంటే ఒక ప్లేట్ అటాచ్ చేశాడు, 2 ప్లేసెస్ వెయిట్ చేశాడు. ఆ వెయిట్ చేసింది కొంత డిస్టెన్స్ తర్వాత ఈ పై ప్లేట్ ఏదైతే ఉందో దాని మీద కొంత డిస్టెన్స్ తర్వాత ఆయన ఫోర్స్ అప్లై చేస్తాడు. ఇప్పుడు ఆయన కండిషన్ ఎసెంట్రిక్ ఫోర్స్ ఆఫ్ 7.5 kilonewtons డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ద వెల్డ్. సైజ్ ఆఫ్ ద వెల్డ్ అని ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే థిక్నెస్ ఆఫ్ ద వెల్డ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. థిక్నెస్ ఆఫ్ ద వెల్డ్ ఎంత ఉందో చెప్తే సరిపోతుంది. ఇఫ్ ద పెర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఫర్ ద వెల్డ్ ఈజ్ అలౌవబుల్ షియర్ స్ట్రెస్ ఫర్ వెల్డ్ ఏదైతే మెయింటైన్ చేశాడో ఈ వెల్డ్ యొక్క పెర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ 10 Nm/mm², అస్యూమింగ్ స్టాటిక్ కండిషన్. అది కూడా ఒక స్టాటిక్ కండిషన్లో ఉంది. నాట్ మూవింగ్ కండిషన్, నాట్ డైనమిక్ కండిషన్. అంటే మూవింగ్ పడి లోడ్ పడుతుండడము దాన్ని డైనమిక్ కండిషన్ అంటారు. స్టాటిక్ కండిషన్ అంటే అలా స్టేషనరీ ఉంది, దాని మీద అప్పుడు లోడ్ పడుతుంది. ఓకేనా, కింద ప్లేట్ మీద పై ప్లేట్ అటాచ్ చేశాడు బై మీన్స్ ఆఫ్ 2 వెల్డింగ్ చేసి అటాచ్ చేశాడు. ఇప్పుడు ఆయన ఒక పాయింట్ దగ్గర అసెంట్రిక్ డిస్టెన్స్లో లోడ్ పడుతుంది అన్నాడు. ఇప్పుడు వెల్డ్ యొక్క థిక్నెస్ ఎంత పెట్టాలి సార్ అని అడుగుతున్నాడు అన్నమాట. అన్నీ కూడా ఆల్ ఆర్ ఇన్. సో మనకి ఎంఎంలోనే ఇచ్చాడు. సో ఇది ఎంఎం, ఇది కూడా ఎంఎం, ఇది కూడా ఎంఎం. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా వచ్చేసి ఎసెంట్రిక్ ఫోర్స్ వచ్చేసి ఎసెంట్రిక్ force is equal to 7.5 into 10⁻³ newtons. Okay, determine the size of the weld and the allowable welding shear stress, that is tau allowable, permissible shear stress. Allowable shear stress which is 100 Nm/mm². ఒకవేళ ఈ స్ట్రెస్ ఇస్తే కంపల్సరీ బ్యాక్వర్డ్ సేఫ్టీ ఇస్తాడు. దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ నేను డైరెక్ట్గా అలౌబుల్ స్ట్రెస్ ఇచ్చేసింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా ఈ అలౌబుల్ స్ట్రెస్ని బట్టి బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసి ఇచ్చాడు. ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ ద వెల్డ్ యొక్క ఏరియా ఎక్కడెక్కడ వెల్డ్ ఏం చేస్తుంది, దీని యొక్క ఏరియా L/T అంతే కదా. A1 + A2 అంటే ఫస్ట్ A1 ఏమో ఇది 1 యొక్క ఇది 2 అనుకుంటున్నాను. A1 ఈజ్ ఏరియా ఆఫ్ ద వెల్డింగ్ 1 ప్లస్ A2 అంటే ఏరియా ఆఫ్ ద వెల్డింగ్ 2. ఫస్ట్ యొక్క వెల్డింగ్ యొక్క ఏరియా L/T ప్లస్ సెకండ్ దాని యొక్క ఏరియా L/T. సో రెండు ఒకటే కాబట్టి 2L/T. ఓకే, అంటే లెంత్ ఆల్రెడీ
that is equal to 2 into 50 into t, that is equal to 100 area. Okay, area of the వెల్లు రెండు కలిపి 100 t వచ్చింది. సో దీన్ని ఇలా ఉంచుకోండి. నెక్స్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ is equal to, so force per unit area, that is force per unit area, force F by A. So F by A అంటే మనకి తెలుసు, F force అంటే 7 into 7.5 into 10 to the power of 3 అని మనకి తెలుసు. అలాగే ఏరియా 100 t అంతే. ఓకే, సో dt t square, ఓన్లీ 1. ఓకేనా, t ప్లస్ t 2t వచ్చేసింది కదా. ఓకేనా, సో ఇది వచ్చింది మనకి. ఇది అంతా వచ్చిందో చూడండి ఒకసారి. దీని యొక్క వాల్యూ షియర్ స్ట్రెస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 75 into 75 by t, 75 by t వచ్చింది. Tau is equal. సో దీన్ని అంటే ఎలా, దీన్ని యాక్చువల్గా ఈ ఫోర్స్ దగ్గర లిబరేటరీ స్ట్రెస్ అన్నమాట, షియర్ స్ట్రెస్. ఓకేనా, సో ఇది వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో కనిపిస్తుంది కింద, మీకు కనిపించట్లేదు పైన చూడవచ్చు. మొమెంటం ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఫోర్స్ కొంత డిస్టెన్స్లో పడుతుంది కాబట్టి మొమెంటం ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ m, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఎసెంట్రిసిటీ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత ఆల్రెడీ 7.5 into 10 to the power of 3 into ఈ వాల్యూ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25, 125 అంతే కదా, 125. సో ఎంత వచ్చిందండి మనకి 937,500 న్యూటన్ mm. సో అన్ని కూడా వచ్చేసింది మనకి. దీని నుంచి ఇది వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. R1 అండ్ ఆర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ ఎలా వస్తుంది సార్ అంటారు. చూడండి ఒకసారి, ఆర్ అంటే ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్. ఆర్ అంటే సెంట్రాయిడ్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని ఆర్ అంటారు. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, సో ఇది 25, ఇది కూడా 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 హోల్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్. సో ఆర్ అందించుకున్న మనకి 35.36 mm. ఓకేనా, సో డయాగోనల్ ఇస్ 25.6. దీని నుంచి J అంటే ప్రతి దాని యొక్క పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దట్ ఇస్ J, ఇట్ ఈస్ ఈక్వల్ టు J1 ప్లస్ J2. సో J1 ఇస్ ఈక్వల్ టు A ఇంటూ L స్క్వేర్. ఇది ఫ్రమ్ రిలేషన్లో చూసుకోండి, బై 2 ప్లస్ R1 స్క్వేర్. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ఎలా వచ్చిందంటే డేటా బుక్ నుంచి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దానికి డేటా బుక్ ఎలా చేయడు. సో J ఈజ్ ఈక్వల్ పోలార్ మూమెంటేషన్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ L స్క్వేర్ బై 12 ప్లస్ R1 స్క్వేర్. సో నాకు అన్ని వాల్యూస్ తెలుసు. సో J1 ఈజ్ ఈక్వల్ టు, సో ఏరియా ఎంత వచ్చింది, 100t ఇంటూ సో L స్క్వేర్ అంటే L1 స్క్వేర్. సో L1 స్క్వేర్ మనకి లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇది ఒక్కొక్క దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే J1 అంటే A1 వస్తుంది. A1 అంటే ఇక్కడ మనం 50t అంతే కదా, A1 అంటే 50t. ఓకే, L into t కాబట్టి ఇక్కడ వస్తుంది
where A1 is equal to 50t. Okay? A2 50t. So A1 is equal to 50t వచ్చింది. అలాగే L1 ఫస్ట్ దాని యొక్క లెంత్ వెల్యూ యొక్క లెంత్ అది ఎంత వచ్చింది 50 లెంత్ 50 స్క్వేర్ బై 12 ప్లస్ R1 అంటే ఫైండ్ అవుట్ చేసాం. సో ఫస్ట్ దాని యొక్క రేడియస్ R1 ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఫస్ట్ దాని యొక్క రేడియస్ అంటే R1 అంటే 25, R ఇస్తాము, R1. సో ఇది 25 హోల్ స్క్వేర్ దట్ ఈస్ J1 ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 416670 416670 ఇది వచ్చింది 416670 mm power 4 సో మనకు వచ్చే వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే J వాల్యూ ఇలా వచ్చింది అనమాట. సో దాని నుంచి అంటే J1 J2 రెండు ఎక్కువ ఉంటాయి కాబట్టి J ఈక్వల్ టు J1 ప్లస్ J2 అంటే J1 అంటే 41667 ప్లస్ సో ఎగ్జాక్ట్ వాల్యూస్ 41667 సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే J 83334 వాల్యూ 3334 T mm power 4 ఇది G వాల్యూ. ఓకే. సో నేను ఇండివిజువల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి J1 is equal to J2 అవుతే సో రెండు అంటే J1 ఫైండ్ అవుట్ చేస్తే చాలు, J2 వచ్చేసింది, J నుంచి టోటల్ కాలమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. స్ట్రెస్ is equal to MR by J. ఓకేనా. సో MR by J అంటే మనకు అక్కడ మూమెంట్ ఆఫ్ తెలుసు, R తెలుసు. ఓకేనా. అన్ని వాల్యూస్ తెలుసు. ఇక్కడ MR తెలుసు, సరే టౌ is equal to MR by J. సో M తెలుసు, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే R వాల్యూ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, J వాల్యూ ఎలా వచ్చింది. ఓకేనా. సో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో చేద్దాం ఇక్కడ. ఓకే చూడండి ఒకసారి 93750 into R 35.36 whole by J 83334.T. సో మనకి టౌ T 2 వచ్చింది, ఆల్రెడీ టౌ 1 ఇక్కడ వచ్చింది మనకి. ఓకే. ఇది టౌ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు మన ఫైండ్ అవుట్ చేసి అంతా ఫైండ్ అవుట్ చేసి ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Tలో వస్తుంది. సో అదంతా వచ్చిందంటే 397.8 బై T ఇంత వచ్చింది. 397.8 బై T టోటల్ బై mm స్క్వేర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వెల్డింగ్ మీద సో ఆ వెల్డింగ్ తీసుకుంటే ఆ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది అనేది నేను చెప్తాను అన్నమాట. ఓకేనా. సో టౌ 1 టౌ 2 వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. సో వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే ఇప్పుడు ఈ కండిషన్లో ఇలా యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీకు అక్కడ వైపు తీసుకుంటాను, వైపు చేస్తాను చూడండి ఒకసారి. సో చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఒకసారి ఆ ప్లేట్స్ ఎలా ఉన్నాయి, వెల్డింగ్ ప్లేట్స్. సో ఇలా ఉన్నాయి అంతేనా కదా వెల్డింగ్ యొక్క ప్లేట్స్. దీని యొక్క షేరింగ్ అనేది ఎలా యాక్ట్ అవుతుందో చూడండి. వీటి యొక్క ఇది G సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇది R1, R వాల్యూ
అలా తీసుకుంటే కనుక సో వీటికి పర్పెండిక్యులర్గానే టౌకు యాక్ట్ అవుతుంది. టౌకు అలాగే టౌ సో పర్పెండిక్యులర్గా అయితే మనం అబ్జర్వ్ చేసి కనిపిస్తుంది అందరికీ, ప్రతి ఒక్కరికి కనిపిస్తుందా? ఓకే, సో రఫ్ వర్క్ చేస్తాం అన్నమాట. ఇలా పర్పెండిక్యులర్గా సో ఇలాగా అలాగే ఇలాగా యాక్ట్ అవుతుంది ఫోర్స్ టౌ అంతేనే కదా. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి వచ్చిన లైన్కి పర్పెండిక్యులర్గా అవుతుంది. రెండు కూడా వెల్డ్ యొక్క ప్లేట్స్. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ తీసుకున్నాను. సో అయితే నాకు ఇలా హారిజాంటల్గా వెర్టికల్గా రిజాల్వ్ చేస్తాను. ఇక్కడున్న యాంగిల్ నాకు 45 degrees అన్నమాట. 45 degrees. ఓకే, సో దట్ ఈస్ 45 degrees. సో నాకు అవసరం లేదు కూడా, అది కూడా ఇక్కడ చేస్తాను. ఎందుకంటే ఇది 25 ఇది 25 ఉన్నది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 25 కాబట్టి 45 degrees. సో చేస్తే ఇప్పుడు నాకు వెర్టికల్ ఫోర్స్ ఒకటి వచ్చింది. వెర్టికల్ అదంతా 75 బై టీ. ఈ ఫోర్స్ ఈ టౌ అను ఎంత వచ్చింది. ఓకే, ప్లస్ ఇక్కడ మాత్రం 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. అది వెర్టికల్గా అలాగే హారిజాంటల్గా అలాగే యాక్ట్ చేస్తుంది. అంటే ఇది టౌ అనేది మనకి ఎంత ఉంది, టౌ టు ఇట్ ఈస్ ఈక్వల్ టు 397.8 బై టీ కదా. దీన్ని హారిజాంటల్గా వెర్టికల్గా రిజాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే వెర్టికల్గా మన హారిజాంటల్గా రిజాల్వ్ చేస్తే 281.3 బై టీ వచ్చిన వెర్టికల్గా. అలాగే హారిజాంటల్గా 281.3 బై టీ వచ్చింది. ఓకే, సో నేను రాస్తాను ఒకసారి. ఇదేమో యాక్చువల్ ఫోర్స్ టౌ వన్ ఎంత వచ్చింది, 75 బై టీ వచ్చింది. ఇప్పుడు వెర్టికల్ ఫోర్సెస్ ఏమేమి, హారిజాంటల్ ఫోర్స్ ఓన్లీ 281.3. వెర్టికల్ ఫోర్సెస్ మాత్రం ఇట్ ఈస్ ఈక్వల్ టు నాట్ ఫోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వెర్టికల్గా ఎంత ఫోర్స్ యాక్ట్ అయినట్టు అంటే 75 టీ అంటే వెర్టికల్ ఫోర్సెస్ 75 బై టీ ప్లస్ 281.3 బై టీ. ఓకే, అదంతా అయితే అంత ఓన్లీ. సో ఇది ఎంత వచ్చిందంటే మనకి ఆ వాల్యూ 356.3 బై టీ వెర్టికల్ ఫోర్స్. అలాగే హారిజాంటల్ ఫోర్స్ ఎంత వచ్చిందంటే ఇదే సేమ్ ఉంది 281.3 బై టీ. ఓకే, అర్థమైందా చెప్పింది, కాన్సెప్ట్ అర్థమైందా? 356.3 బై టీ. ఇది వెర్టికల్ ఫోర్సెస్ రెండు వచ్చేసి, హారిజాంటల్ ఫోర్స్ మాత్రం ఇది. సో నాకు ఈ రెండింటిని బట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఈ రెండింటిని బట్టి టౌ ఫైండ్ అవుట్ చేయండి. టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టౌ ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ స్క్వేర్ ప్లస్ హారిజాంటల్ ఫోర్సెస్ స్క్వేర్. వెర్టికల్ ఫోర్సెస్ 356.3 బై టీ హోల్ స్క్వేర్ ప్లస్ వెర్టికల్ ఫోర్సెస్ హారిజాంటల్ ఫోర్సెస్ 281.3 బై టీ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు టౌ ఎంత వచ్చిందంటే మనకి ఈ రెండింటిని చేస్తే మనకి కనిపిస్తుంది అందరికీ. ఇది చూడండి ఒకసారి, అలా ఉంది 356 అంటే
ఈ రెండు ఇది వెర్టికల్ ఫోర్సే, ఇది వెర్టికల్ ఫోర్స్. ఎలా వచ్చిందంటే ఇది నాకు తెలుసు, ఇలా రిజాల్వ్ చేస్తే 281 వస్తుంది, ఇలా రిజాల్వ్ చేస్తే 281 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు వెర్టికల్స్ రెండు, ఇది వెర్టికల్ ఇది వెర్టికల్ కాబట్టి ఇది వెర్టికల్లో రాశాను. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే వెర్టికల్ వచ్చేసింది. ఓకేనా? ప్రైమరీ ఫోర్స్ సెకండరీ ఫోర్స్. ఓకేనా? హారిజాంటల్ మాత్రమే నేను. సో నాకు వెర్టికల్ తెలిసింది, హారిజాంటల్ తెలిసింది. ఇప్పుడు రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేశాను. ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 454.T వచ్చింది. 454.T వచ్చింది. ఇది టౌ. ఓకే? సో నాకు ఈ ఎన్నిటిని చేస్తాను. ఎంత వచ్చిందంటే ఇక్కడ రాసుకోండి. అదంతా రఫ్ వర్క్ కాదు, అది ఇంట్లోనే రాయండి, కానీ ఒక పక్కన రాసుకోండి. ఓకేనా? సో రాసుకున్న ప్రాబ్లం లేదు. సో అది కూడా ఇందులో వచ్చింది. ఓకే? సో లేకపోతే అది ఇక్కడ రాసుకోండి. సో టాపిక్ ఇంకోటి మనకి నాకు ఎంత వచ్చిందంటే టౌ 454.T ఎంత వచ్చింది. ఇంత వచ్చిన తర్వాత దీన్ని మనకు టౌ మ్యాచ్ ఎలా షేర్ చేస్తారు మనకు తెలుసు, దట్ ఈస్ 100 అని. సో ఈ టీలో 100 సపరేట్ చేస్తే 100 ఇట్ ఈస్ ఈక్వల్ టు 454/T. సో దట్ ఈస్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ థిక్నెస్ ఆఫ్ ద బెల్ట్ ఎంత వచ్చిందంటే 4.54. Approximately it has 5 mm. అంటే 5 mm అంటే సో అంటే వెల్లికి గ్యాప్ ఎంత ఉండాలంటే 5 mm. ఓకే? సో నెక్స్ట్ చూడండి ఒకసారి, ఎంత పెడితే సరిపోతుంది. అది ఎక్కడ రాయాల్సి, అది రాసిన తర్వాత రాయండి. ఓకే? లేకపోతే నేను అక్కడ రాసిన చూడండి ఒకసారి, లేకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతాను. రఫ్ కాదు ఇది. సో నాకు తెలుసు ఇట్ ఈజ్ ఈక్వల్ టు టౌ వాల్యూ తెలుసు 1000, సరే 100 అని. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 454/T. T ఈజ్ ఈక్వల్ టు 4.54. సో అప్రాక్సిమేట్లీ హ్యాస్ వాల్యూ 5 mm. సో ఇక్కడే రాసుకున్నాం, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఓకేనా? రఫ్ అనుకుంటారా మీరు? రఫ్ కాదు, ఇక్కడ సరిపోదని నేను రాసుకున్నాను. అంటే 2 వెల్డ్స్ తీసుకున్నా, 2 వెల్డ్ G పాయింట్ తెలుసు, టౌ టు యాక్ట్ అవుతుందని తెలుసా. ఇప్పుడు నాకు వెర్టికల్ ఫోర్స్, ఈ టోటల్ ఫోర్సెస్ బట్టి వెర్టికల్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. టౌ అని నాకు ఆల్రెడీ 75/2 అని 75/T అని వచ్చింది. అలాగే ఇది ఇంక్లైన్డ్గా ఉంది టౌ టు, దాన్ని వెర్టికల్గా హార్జెంటల్ చేసుకుంటూ 281.3/T. సో యాక్చువల్గా ఇది యాంగిల్ ఎంత, అది రిజాల్వ్ చేసుకుంటే 45 degrees. అందుకని ఇది వెర్టికల్గాను హారిజాంటల్ ఒకే వాల్యూ వచ్చింది. హారిజాంటల్ వెర్టికల్గా రిజాల్వ్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు వెర్టికల్ ఫోర్సెస్ రెండింటిని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకుంటే సో 75/T 281.3 యాడ్ చేసుకుంటే 356.3/2 వచ్చింది. ఇక్కడ హారిజాంటల్ ఫోర్స్ లేదు కాబట్టి ఇక్కడ హారిజాంటల్ ఫోర్స్ ఉంది కాబట్టి హారిజాంటల్ ఫోర్స్ని డైరెక్ట్గా రాసేసుకోండి. సో నాకు నేను రెండింటిని యాడ్ చేసుకుంటే ఇది వచ్చిందని తెలిసి టౌ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయండి. నాకు వెర్టికల్ ఫోర్స్ తెలిసింది, హారిజాంటల్ ఫోర్స్ తెలిసింది. సో వెర్టికల్ స్క్వేర్ ప్లస్ హారిజాంటల్ స్క్వేర్, సో ఆటోమేటిక్లీ ఈజ్ ఈక్వల్ టు 5 mm వచ్చింది. అంటే వెల్డ్ యొక్క థిక్నెస్ నేను ఎంత పెట్టాలని తెలిసింది, 5 mm పెట్టాలని తెలిసింది అనమాట. అంటే మీకు తెలియని విషయం ఏంటంటే వెల్డ్ యొక్క థిక్నెస్ మనమే డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ లోడ్ని బేస్ చేసుకుని వెల్డ్ యొక్క థిక్నెస్ మనమే డిసైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ పైన చెప్తాను, ఒకసారి వినండి. ఒక్కసారి వినండి చాలు, జస్ట్ 1 minute టైం. చూడండి ఒకసారి. A weld connection as shown in the figure subjected to eccentric loading. So weld connection ఉందంట. చూడండి ఇక్కడ ఉందన్నాడు. ఈ subjected to an eccentric force of 7.5 kN. Eccentric load పడుతుంది 7.5. Determine the size of the weld. అంటే size of the weld అంటే మీనింగ్ ఏంటి? థిక్నెస్ ఆఫ్ ద సైడ్ వెల్డ్ చెప్తే సరిపోతాము. సైజ్ ఆఫ్ వెల్డ్ అంటే ఇంక వేరేదా అనుకుంటాము.
థిక్నెస్ ఆఫ్ ద వెల్డ్ చెప్తే సరిపోతుంది. ఇఫ్ ద పెర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఫర్ ఏ వెల్డ్ ఈజ్ permissible allowable shear stress 100 Newton per atmosphere assuming static condition ని ఎగ్జిక్యూట్ చేసుకోమంటున్నారు. సో నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే A1 అంటే వెల్డింగ్ యొక్క ఏరియా 1, A2 అంటే వెల్డింగ్ ఏరియా యొక్క ఏరియా 2. సో దట్ ఈస్ A1 ప్లస్ A2 చేసుకున్నాం అంటే 2LB. సో దట్ ఈస్ 250 2 into 50. సో టోటల్ ఏరియా 100 వచ్చింది. దాని నుంచి షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ షియర్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఆల్రెడీ నేను ఇచ్చాడు 100 ఇచ్చాడు. ఓకే. సో అంటే ఇలా వెల్లి పడినప్పుడు నేను వెల్లి థిక్నెస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు టౌ 1 వచ్చేసింది అంటే ఎలా షియర్ స్ట్రెస్ 75/P వచ్చింది. దట్ ఈస్ స్టాటిక్ కండిషన్లో. దాని నుంచి ఎంత ఫైండ్ అవుట్ చేసిన మొమెంటం PE దట్ ఈస్ P ఫోర్స్ తెలుసు. ఎక్సెంట్రిసిటీ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి 100 + 25 చేసుకుంటారు. ఆర్ వాల్యూ రోల్ స్క్వేర్ ఆఫ్ 25 స్క్వేర్ + 25 స్క్వేర్ ఎందుకంటే విడ్త్ హైట్ రెండు ఉంటాయి సార్. లెంత్లో ఎక్సైజ్ సైడ్ ఆపోజిట్ సైడ్ రెండు ఉంటాయి కాబట్టి సో ఆర్ వాల్యూ వచ్చేసింది. దాని నుంచి పోలర్ మోమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ J = J1 + J2. ఇది గుర్తుపెట్టుకోండి. J1 = A1 × L² + R1². సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే J1 వచ్చింది. ఇక్కడ కండిషన్ ఏంటంటే రెండు ప్యారలల్ వెల్డ్ కాబట్టి రెండు యొక్క ప్యారలల్ పోలర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లాన్ ఉంటుంది కాబట్టి J1 = J2 అని తెలుసు. అంటే J = J1 + J2 టోటల్ పోలర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దాని నుంచి టోటల్ పోలర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేస్తారు. దాని నుంచి టౌ2 షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తారు బికాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ లోడ్ M/J. సో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు కాబట్టి టౌ 397.8 ఇలా వచ్చింది. దీని నుంచి మనం కనిపిస్తుందా? దాని నుంచి ఏం చేస్తామంటే సో 2 వెల్డ్ తీసుకోండి. 2 వెల్డ్ పాయింట్స్ తీసుకున్నాం. ఆ వెల్డ్ పాయింట్స్ని టౌ2 ఈ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్ యాక్ట్ అవుతుంది. టౌ2 దీని యొక్క యాంగిల్ 45 degrees కాబట్టి టౌ2 వాల్యూ మనకు ఆల్రెడీ 397.8/T అని వచ్చింది. వెర్టికల్గా హారిజాంటల్ రిజాల్వ్ చేసుకోండి. వెర్టికల్గా రిజాల్వ్ చేస్తున్నాం 381.3 వచ్చింది. హారిజాంటల్ చేసి 381.3 వచ్చింది. ఆల్రెడీ వెర్టికల్ ఫోర్స్ J1 వచ్చింది 75/T. సో వెర్టికల్ యాడ్ చేయండి 356.3/T వచ్చింది. అలాగే హారిజాంటల్ ఓన్లీ 381.3/T వచ్చింది. ఈ రెండింటిని నేను రిజాల్వ్ చేసుకుంటే 356.3/T హోల్ స్క్వేర్ + 281.3/T² నాకు టౌ = 454.3 వచ్చింది. సో దీని నుంచి 100 నాకు అలాబుల్ షియర్ స్ట్రెస్ సో 100 అని ఇచ్చాడు. సో 100 = 454.5/T. సో T వాల్యూ ఎంత 4.54. నాకు షియర్ దట్ ఈస్ లెంత్ థిక్నెస్ ఆఫ్ ద వెల్డ్ ఎంత అని చెప్పొచ్చు. ఇప్పుడు అంటే మేము డిసైడ్ చేసేయచ్చు అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వెల్డ్ యొక్క థిక్నెస్ అడిగాడు కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి అడుగుతూనే ఉన్నాడు, ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉన్నాడు. సో ప్రాక్టీస్ చేయండి. సో మరిన్ని వీడియోస్ నా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేకపోతే ఛానల్లోకి వెళ్తే ఈ వెల్డింగ్ సంబంధించిన ప్రతి వీడియో మన దాంట్లో ఉండిద్ది. సరే డిజైన్ సబ్జెక్టుల్లో సో కంపల్సరీ వెల్డింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ప్రతి పేపర్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది ఎక్స్టర్నల్గా. సో ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. సో మహా అయితే మీకు వెల్డింగ్ సంబంధించిన 6 వీడియోస్ ఉంటాయి. 6 వీడియోస్ని మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు సబ్జెక్ట్ కవర్ అయిపోయినట్టు. ఈ వెల్డింగ్ మీద ప్రాబ్లమ్స్ కూడా కవర్ అయిపోతాయండి. సో చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్.